హలో హాయ్ అండి. ఈరోజు ఫ్యామిలీ స్టార్ కిచెన్లో మన రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ సోయా చంక్స్ కర్రీ. ఇది చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. దీనికోసం నేను సోయా చంక్స్ని 1 కప్పు తీసుకున్నాను. వాటిని మనము ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 గ్లాసుల వరకు నీళ్లు పోసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ఈ సోయాబీన్ని అందులో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు దాన్ని అందులో ఉడికించాలి. టూ మినిట్స్ తర్వాత దీన్ని పక్కకు తీసేసుకోవాలి. ఇవి చాలా వేడిగా ఉన్నాయండి, అందుకని చల్లారే వరకు కొంచెం సేపు పక్కన పెడదాము. ఇప్పుడు ఒక బాండిల్ తీసుకొని మనము 3 ఉల్లిపాయలని ఈ విధంగా పొడుగ్గా కోసి పెట్టుకున్నాను. ఈ ఉల్లిపాయలను ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వీటిని కూడా పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు సోయా చంక్స్ అయితే చల్లారిపోయింది. ఇందులో ఉన్నటువంటి వాటర్ అంతా ఈ విధంగా పిండేసి పక్కకు తీసుకోవాలి. ఈ వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా తీసి పెట్టుకున్న తర్వాత ఈ సోయా చంక్స్ని మనము కొంచెం ఫ్రై చేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకొని ఈ సోయా చంక్స్ని ఇందులో ఫ్రై చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ వరకు వేయించుకుంటే కొంచెం లైట్ బ్రౌన్ కలర్కి అయితే వస్తాయి. అప్పుడు స్టవ్ ఆపేసుకోవటమే. నెమ్మదిగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించాలండి. ఇలా వేయించిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులో కొంచెం సాల్ట్ను, కొంచెం కారంను, అలాగే కొంచెం పసుపు వేసేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా లేకపోతే వెల్లుల్లి పేస్ట్ అయినా సరే వేసుకోవచ్చు. దానివలన ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. తర్వాత ఇందులో కొంచెం పెరుగును వేసుకోవాలి. పెరుగు పుల్లగా ఉండకూడదండి, ఫ్రెష్ పెరుగుని వేసుకోవాలి. ఈ విధంగా పెరుగుని వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. మనము ఉల్లిపాయలను వేయించుకొని ఉన్నాం కదా, ఆ ఉల్లిపాయలని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకుందాము. ఇది గ్రేవీగా పనికొస్తుంది కర్రీలో, అందుకోసం. ఇప్పుడు ఒక బాండిల్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. తర్వాత ఇందులో బిర్యానీ మసాలాలు కొన్ని వేసుకోవాలి. బిర్యానీ ఆకు, తర్వాత మిరియాలు, ఇలా 2-3 రకాలు చెక్క లవంగా పౌడర్ ఉంటే అది వేసుకుంటే ఇంకా బాగుంటుందండి, డిస్టర్బెన్స్ లేకుండా. నా దగ్గర అవైలబుల్లో ఉంది, అందుకని నేను చెక్క లవంగా పౌడర్ ఉంటుంది కదా, చేసుకొని అది వేసుకున్నాను. అలాగే కొద్దిగా జీలకర్రను కూడా ఇందులో వేసుకోవాలి. చూసారా, ఈ పౌడర్ వలన ఏమవుతుందంటే అది ఫ్లేవర్ ఇవన్నీ డిస్టర్బెన్స్గా ఉండవండి తినేటప్పుడు, అందుకని. వీటి మొత్తాన్ని వేయించుకోవాలి. ఇందులో ఒక పచ్చిమిరపకాయని కొంచెం సన్నగా తరిగి వేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తంగా బాగా కలపాలి. తర్వాత మనం ఉల్లిపాయల పేస్ట్ ఉంది కదా, దాన్ని వేసేసుకుందాం. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి. ఈ కర్రీని చాలా టేస్ట్గా ఉంటుంది.
సూపర్ టేస్ట్ అండి. సోయాబీన్స్లో కూడా చాలా విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత మనము సోయాబీన్స్ని నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా, అది మొత్తాన్ని గ్రేవీ ఇందులో వేసేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం వాటర్ కూడా వేసేసుకొని ఒక 10 మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వాలి మూత పెట్టేసి. చూడండి ఎట్లా కలర్ అయితే ఎట్లాగా ఆయిల్ పైకి వచ్చిందో. ఇప్పుడు ఇంకా ఫ్లేవర్ కోసం దీంట్లో మనము కసూరి మేతిని వేసుకోవాలి. అలాగే కొంచెం గరం మసాలాను కూడా వేసుకుందాము. ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా కలపాలి. కర్రీ చూడండి ఎంత చక్కగా ఉందో. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవటమే. ఇలా కొత్తిమీర వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు సిమ్లో ఉడికించి ఇంకా పక్కకు తీసుకోవటమే. కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయిందండి. ఇది ప్రోటీన్స్ ఇందులో ఎక్కువగా ఉంటాయి. వెజిటేరియన్స్ దీన్ని బాగా లైక్ చేస్తారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సూపర్ టేస్ట్ ఉంది. చపాతీలోకి అయితే నేను దీన్ని వండాను. రైస్లోకి కూడా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి వండి చూడండి. ఎప్పుడు మీరు ఇలానే వండాలని అనుకుంటారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యామిలీ స్టార్ కిచెన్ని ఫాలో అవ్వండి. చూడండి గ్రేవీ కూడా ఎంత చక్కగా వచ్చేసిందో. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఈ కర్రీని ఒకసారి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.